అది ఫ్రెండ్స్. సో బ్యూటిఫుల్ నేచర్ చూడండి, చుట్టూ కొండలు. చూసారు కదా, కొండరాజు. మా వాళ్ళు ఇంకా నడుచుకుంటూ వస్తున్నారు, వాళ్ళైతే పాపం బాధపడుతున్నారు. సరే మనం అయితే వెళ్దాం రండి. హర హర మహాదేవ శంభో శంకర్. రండి పైకి వెళ్దాం. పైకి వెళ్ళి గుఫాను చూపిస్తా. ఇదిగోండి, అమ్మో ఇక్కడ ఉన్నాయి కోతు మహారాజులు. హనుమాన్, జై శ్రీరామ్. అది అది ఇక్కడ చూడండి, దానిపైన కొండ ఉంది చూడండి, చివర ఇక్కడ. అక్కడ దాని కింద గోదావరి ఉగమస్థానం, అక్కడి నుంచి కిందికి వస్తుంది అన్నట్టు. అది ఇక్కడ ఒక దైత్య రాక్షసుడు ఉండేవాడంట, ఆ నీళ్ళన్నీ తాగేసేవాడంట. అప్పుడు మూకాంబిక ఆ దేవి అతన్ని వధించి అతన్ని ఇక్కడ ఉన్న గ్రామాలకి, చుట్టుపక్కల ఉన్న ఈ అడవిలో ఉన్న జంతువులకి నీళ్లు లేకుండా చేసేవాడంట. అతన్ని వధించి ఆమె స్వయంగా అక్కడ నిలిచింది. అది స్టోరీ. ఇక్కడ ఋషివారి స్టోరీ ఉంది. రండి వెళ్దాం. ఇంకా ముందు ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. సో ఇదొక మంచిగా అడ్వెంచర్ లాగా ఉంటుంది. అడ్వెంచర్, మంచి వాకింగ్ అవుతుంది, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది. సో అది అద్భుతంగా ఉంది నేచర్. ఎటువంటి పొల్యూషన్ లేదు, ప్రశాంతంగా ఉంది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. చాలా బాగుంటుంది, ఎందుకంటే చుట్టూ కొండలు, నేచరు, అద్భుతమైన నేచరు. మావాడు కర్ర పెట్టుకొని వస్తున్నాడు. చాలా బాగుంటుంది. రండి పైకి వెళ్దాం. మనం చూడండి అక్కడ వెళ్ళాలి, అంత పైకి వెళ్ళాలి. నాకు ఈ కొండలు ఎక్కడము, ఇలాంటి నేచర్ని చూడాలంటే చాలా చాలా అంటే చాలా ఇష్టము. నేను శబరిమల వెళ్ళాను కదా, అక్కడ కూడా నాకు ఎలా అనిపించిందంటే పెద్ద పెద్ద వృక్షాలు. ఆ వృక్షాలు ఎలా ఉంటాయంటే అసలు మనం ఏనుగు ఎంత సైజు ఉంటుంది, ఆ సైజు ఒక్క సైడు 4 ఏనుగులు ఒక రౌండ్ చేస్తే ఎంత పెద్దగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద చెట్లు, అవి రబ్బర్ చెట్లు అంటారు, మరి అది ఎంతో నాకు తెలీదు. చాలా అద్భుతమైన అడవి. సో అది ఇప్పుడు ఇంకొకటి, అక్కడ గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గరికి వెళ్తామండి. అవి हम लोग कहाँ जा रहे भैया? गुरु गोरखनाथ बाबा जी का गुफा. अखड़ा वो कौन सा तपस्या किया था उन्होंने? वहाँ पे गुरु गोरखनाथ बाबा ने जो अभी आपने जो बड़ा सेट दिख रहा है ना नीचे, उसके अंदर में गुरु गोरखनाथ बाबा ने 12 साल बैठ के तपस्या किया था. और एक गुफा के अंदर में जो गुरु गोरखनाथ बाबा के जो बड़े गुरु मच्छिंद्र नाथ जी, उनके स्वयंभू चरण पादुका है वो गुफा के अंदर. वो स्वयंभू एक शिवलिंग है. और गईनीनाथ निवृत्तिनाथ को वहाँ पे गुरु ज्ञान मिला है. तो ऐसे आपने हिंदू सनातन चालू होगा, वैसे गुरु परंपरा चालू होगा. అది హిందీలో చెప్పాడు. హిందీలో అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాకపోతే నేను మళ్ళీ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. సో ఈ కర్ర ఎందుకు పెట్టుకున్నా అంటే ఇక్కడ కోతులు బాగుంటాయి, మనం అక్కడ పూజకి అవన్నీ తీసుకెళ్తుంటే లాక్కుంటున్నాయి. సో దానికి భయపెట్టడానికి మనం కర్ర తీసుకెళ్తాం. ఇది మన సపోర్టింగ్ కాదు, ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఇక్కడ రండి, ఫ్యామిలీతో రండి. సో అది ఇక్కడైతే పూజ అయితే అయిపోయింది. మీకు డీటెయిల్ హిందీలో చెప్పాడు కదా ఆ మంత్రము. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళబోతున్నాము. సో రండి వెళ్దాము. సో అది హిందీలో చెప్పాడు ఆయన, నేను తెలుగులో మీకు చెప్తాను. అది సో ఇప్పుడు ఖచ్చితంగా రండి. ఇక్కడ ఇది వచ్చేసి పర్వతం పేరు చెప్పాను కదా, బ్రహ్మగిరి పర్వతం. ఈ బ్రహ్మగిరి పర్వతంలో కౌసల్యాదేవి గోహత్య జరిగితే తన భర్తని, అది శివుడి వాహనం కాబట్టి ఆ హత్యకి సంబంధించిన పాపాలు దూరం అవ్వాలని ఒక శివలింగాన్ని ప్రతిష్టాపించి ఆమె పూజ చేసింది. సో
దేవుడు ఫస్ట్, అక్కడ విష్ణు, అక్కడ బ్రహ్మ. సో ఇది